హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ జన్మలో ఇప్పటి వరకు మీరు చేసిన మంచి వర్సెస్ చెడు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో టైం టు టైం ఒక వ్యక్తి మంచి చేస్తూ ఉంటారు, చెడు కూడా చేస్తూ ఉంటారు. బట్ అట్లీస్ట్ వాళ్ళు ఇదే మంచి చేశారు ఆర్ ఇదే చెడు చేశారు అని వాళ్ళ కాన్షియస్నెస్ వరకు వాళ్ళు ఒకటి అనుకోవచ్చు. బట్ ఈ రోజు రీడింగ్లోనే ఏంటంటే ఒరిజినల్గా ఏంటి మంచి ఏంటి చెడు అనేది నేను మీకు క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే టైం టు టైం చాలా మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండా కూడా కొన్ని తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా సరే ఏది కౌంట్ అవుతుందో మీకు తెలియాలి కదా. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. జస్ట్ నార్మల్గా రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ అనేవి కార్డ్స్ చెప్పవు. బట్ ఎనర్జీస్ వైజ్ రీడ్ చేస్తున్నప్పుడు ఇది అని మాత్రం మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాయి కాబట్టి సో ఆ బేసిస్లోనే చూడడానికి ట్రై చేయండి. సో ఎప్పట్లాగే మేము ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ క్రిస్టల్స్ అండ్ చార్మ్స్ కూడా పెట్టాను. సో ఫస్ట్ కార్డ్ సెట్కి ఆర్గనైట్ రాక్ క్రిస్టల్ ఉంది అండ్ ఫ్లెమింగో చామ్ కూడా ఉంది. సెకండ్ కార్డ్ సెట్కి టీ షర్ట్ చామ్ ఉంది, సినాబ్రైట్ క్రిస్టల్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్కి మ్యూజిక్ చామ్ ఉంది అండ్ ఏంజలైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ఆర్గనైట్ రాక్ క్రిస్టల్ ఆర్ ఈ ఫ్లెమింగో చామ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ జన్మలో మీరు చేసిన మంచి వర్సెస్ చెడు ఏంటి ఇప్పటి వరకు. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మీరు చేసిన మంచి కోసం మాట్లాడతాను, తర్వాత మీరు చేసిన చెడు కోసం కూడా మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే యాక్చువల్గా మీరు చేసిన మంచి అనేసరికి ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇవి మాత్రం మీకు చాలా బాగా తెలుసండి. సో దానివల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు ఒక గుడ్ ఇంప్రెషన్ ఇవ్వడంతో పాటు మీరు ఒక గుడ్ పర్సన్ అని అనిపించుకున్నారు. సో ఇది యాక్చువల్గా మీరు చేసుకున్న మంచి ఆర్ పుణ్యం అని కూడా చెప్పొచ్చు. చాలా తక్కువ మంది వ్యక్తులు ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచిస్తారు, వాళ్ళని ఉద్దేశించి ఏదైనా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో మీరు ఒకళ్ళని చెప్పొచ్చండి. సో జనరల్గా పబ్లిక్తో ఎలా ఉండాలి, పబ్లిక్తో ఎలా డీల్ చేయాలి అనేది అయితే మీకు బాగా తెలుసు. సో మోస్ట్లీ మీరు మాట్లాడేటప్పుడు కూడా వ్యక్తుల్ని ఉద్దేశించి ఏదైనా మాట్లాడడం అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవచ్చు, బట్ ఎక్కడ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకున్నట్టుగా అనిపించదు. వ్యక్తుల్ని ఉద్దేశించి ఏదైనా చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. సో పర్టికులర్గా ఇలా ఉండడం అనేది చాలా రేర్ అండి, చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ తక్కువ మందిలో మీరు ఉన్నారు. మేబీ నాకేమనిపిస్తుంది అంటే మీరు కొంచెం ఎమోషనల్ టైప్ అండి. ఎమోషనల్ అయినప్పటికీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మోస్ట్లీ అందరితో కూడా మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, ఎందుకు ఎనిమిటీ అన్నట్టుకుంటారు. కొంతమంది ఉంటారండి చాలా స్మార్ట్గా ఉంటారు, కన్నింగ్గా ఉంటారు, మ్యానిపులేటివ్గా కూడా ఉంటారు. సో ఇవేవి కూడా మీకు తెలియదు. అంటే ఉంటే మంచిగా ఉంటారు, మాట్లాడితే మంచిగా మాట్లాడతారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. కానీ ఇలా అంటే మ్యానిపులేట్ చేయడం, వ్యక్తులు వెనక వాళ్ళ కోసం మాట్లాడుకోవడం,
కొత్త ప్రాబ్లమ్స్ ఆ విధంగా తెచ్చుకోవడం. మీరైతే ఆ టైప్ కాదు. సో, ఇది మీరు చేసుకున్న మంచి అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మీరు చేసిన మంచి ఏదైనా ఉంది అని మీకు మీరు అనుకుంటే అవన్నీ డిఫరెంట్ లెవెల్. బట్ యూనివర్స్ అక్నాలెడ్జ్ చేసేదైతే మాత్రం ఇదే. సో, ఇదేంటంటే మీరు పుణ్యం చేసుకోవడం లాంటిదే. ఎందుకంటే మీరు చాలా వరకు ఎదుటి వ్యక్తుల కోసం మారడానికి కూడా ట్రై చేశారండి. ఎదుటి వ్యక్తులతో మంచిగా ఉండడం వరకు అంటే అది ఓకే. బట్ ఎదుటి వ్యక్తుల కోసం మారడం కానీ, కొన్ని పరిస్థితుల కోసం అని చెప్పి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం, కాంప్రమైజ్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలా ఎవరు మోస్ట్‌లీ ఉండరు. ఎవరైనా వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారు. సెల్ఫిష్‌గా ఉంటారు. ఈవెన్ కొన్ని సార్లు మీరు ఇబ్బంది పడినా అంటే కొన్ని సార్లు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం మంచి చేసినా తిరిగి మనకి చెడు చేస్తున్న వాళ్ళు చాలా మందుంటారు. సో, మీరేంటంటే ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారండి. అంటే మీరు ఇప్పటి వరకు వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకొని, వ్యక్తులతో జాగ్రత్తగా డీల్ చేసినప్పటికీ, మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు. మీకు సమస్యలు తీసుకొచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ మీకు జరిగాయి. అయినా సరే మీరు ఎప్పుడు వ్యక్తుల్ని హేట్ చేయడం కానీ, బ్లేమ్ చేయడం కానీ అంటే ఓకే. మీకు ఎవరైతే ప్రాబ్లమ్ క్రియేట్ చేసారో వాళ్ళ కోసం మీరు అనుకోని ఉండొచ్చు. వాళ్ళ విషయంలో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకొని ఉండొచ్చు. అది కాకుండా అంటే అందరూ ఇలాగే ఉంటారు. సో, మనం ఎవరిని నమ్మకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. సో, మనం వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మీరెప్పుడూ అనుకోలేదు. సో, ఒకళ్ళు అలా చేసినంత మాత్రాన అందరిని మీరేంటంటే అలాగే చూడడం, ఆ విధంగా మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అయితే ఎప్పుడూ చేయలేదండి. సో, ఇది మీరు చేసుకున్న మంచి అని చెప్పొచ్చు. మీరు ఈ విధంగా ఉండడం వల్ల గత జన్మలో కర్మాని కొంత క్లియర్ చేసుకోవడం కానీ, ఈ జన్మలో ఒక గుడ్ కర్మాని కానీ క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి. సో, మీరేంటంటే ఇలాగే ఉండండి. ఎవరి కోసం కూడా మారొద్దు. ఈవెన్ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, వ్యక్తుల వల్ల మీరేదైనా సమస్య ఎదుర్కొంటారు అనుకున్నా, వాళ్ళ వరకు వాళ్ళని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి కానీ, అందరిని ఒకేలాగా జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే అది మీరు కాదు. ఇప్పటి వరకు మీరెప్పుడూ అలా లేరు. అండ్ వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ అలా ఉండొద్దు. ఎందుకంటే మీరు గుడ్ కర్మ క్రియేట్ చేసుకుందే మోస్ట్‌లీ ఇలా ఉండడం వల్ల. అట్ ద సేమ్ టైమ్ కర్మాని చాలా వరకు క్లియర్ చేసుకోవడానికి రీజన్ కూడా ఇదే. ఆఫ్‌కోర్స్ మీరు వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని మీ లైఫ్‌లో జరుగుతున్నాయి. ఈవెన్ మీరెంత మంచిగా ఉన్నా స్టిల్ ఇలాంటి వ్యక్తుల్ని మీరు మీట్ అవుతున్నారు అంటే, ఇది మీ పాస్ట్ లైఫ్ కర్మ వల్ల. సో, దీన్ని మీరు తప్పించుకోలేరు. అందుకే ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఇది మీరు హ్యాండిల్ చేస్తున్న వే వల్ల ఆ కర్మ అనేది క్లియర్ అవుతుందండి. అండ్ గుడ్ కర్మ కూడా క్రియేట్ అవుతుంది. సో, వచ్చే రోజుల్లో కూడా మీరు ఇలా ఉంటే ఇంకా గుడ్ కర్మాని క్రియేట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి, మోస్ట్‌లీ మీరు ఇలాగే ఉండడానికి ట్రై చేయండి. అదే అన్ని రకాలుగా మీకు మంచిది. సో, ఇంకా మీరు చేసిన చెడు కోసం కూడా మాట్లాడదాం. సో, చెడు అంటే బేసిక్‌గా మీరు ఏదో పెద్ద పెద్ద తప్పులు, పాపాలు అయితే ఏం చేయలేదండి. కాకపోతే కొన్ని విషయాల్లోని మీరు ఓవర్ థింక్ చేయడం కానీ, కొన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విధంగా కాకుండా ఇంకొకలాగా అర్థం చేసుకోవడం వల్ల మీకు మీరు ప్రాబ్లమ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకురావడం లాంటివైతే జరిగాయి. సో, ఇది ప్యూర్‌గా ఎందుకు అంటే మీరు ఒక సిట్యుయేషన్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు ఆలోచించకుండా, ఇంకా ఎక్కడి వరకో ఆలోచించి, ఇంకా ఆ సిట్యుయేషన్‌లోని ఏదో చెయ్యాలి అనుకోని సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మోస్ట్‌లీ ఇలాంటివి కొన్ని జరిగినట్టుగా నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ అందరికి కాకపోయినా కొంతమందికి మాత్రం ఇదే. ఆఫ్‌కోర్స్ మీకు వ్యక్తుల విషయంలో ఎలా ఉండాలి, వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలుసు. మోస్ట్‌లీ వ్యక్తుల విషయంలోని మీరు గ్రడ్జెస్ కూడా హోల్డ్ చేసే టైప్ కాదు. సో, వ్యక్తులకి ఇలాగా కొంత నెగెటివ్ జరిగింది అంటే అది మీరు ఇంటెన్షనల్‌గా చేసింది కాదు. బట్ స్టిల్ మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ, మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకున్న వే కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్న వే కానీ, మిమ్మల్ని ట్రబుల్ చేసింది. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా ట్రబుల్ చేసింది. లైక్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితొచ్చింది. సో, దీనివల్ల వాళ్ళు సఫర్ అవ్వడం జరిగింది. మేబీ వాళ్ళేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయకపోవచ్చు. స్టిల్ ఇక్కడ ఏదైతే జరిగిందో దానికి మాత్రం మీరే రెస్పాన్సిబిలిటీ కాబట్టి, మీరిక్కడ చెడు చేసినట్టే. కొంత ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా క్రియేట్ అయినట్టే. మీ కాన్షియస్‌నెస్ వరకు మీరేం చేశారు? మీరెలా మాట్లాడారు? ఇదంతా కాదు. ఒక సిట్యుయేషన్‌ని మీరెలా హ్యాండిల్ చేశారు? ఇదంతా కాదు. బట్ యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం ఇలా మీరు ఉండడం వల్ల కొంత వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వడం కానీ, మీ లైఫ్ కూడా కొంత నెగెటివ్‌గా టర్న్ అవ్వడం కానీ జరిగిందండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. మేబీ ఆ టైంకి అదే కరెక్ట్. సో, మనం అదే చెయ్యాలి అని అనుకోని చేసేయడం జరిగిపోతుంది. బట్ ఆ ఒక్క మినిట్ మనం హోల్డ్ చేసినా ఆర్ సిట్యుయేషన్స్‌ని మనం డిఫరెంట్‌గా కన్సిడర్ చేసినా కొన్ని జరగవు. బట్ మీరు మేబీ
ఆ పాయింట్‌లో అలా ఉండకపోవడం వల్ల కొంత మీరు స్టక్ అయ్యారు, మీరు సఫర్ అయ్యారు. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వాళ్ళని ఇందులోకి మీరు డ్రాగ్ చేయడం కానీ ఏదో జరిగింది. సో, ఇలా కొంత నెగటివిటీ అయితే క్రియేట్ అయింది. సో, క్లియర్‌గా పాస్ట్‌లో మాత్రం చాలా జరిగాయండి. ఈ పాస్ట్‌లో జరిగిన వాటికి ఇంకా మీరు కొన్ని రియలైజ్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, జరగాల్సింది జరిగిపోయింది. సో, ఇప్పుడు దాన్ని ఎలాగా మార్చలేరు. ఒకవేళ మార్చే అవకాశం ఉన్నా, స్టిల్ మీరేంటంటే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడట్లేదు సిట్యుయేషన్‌ని. కేవలం మీరేంటంటే, మీరు ఎలా అయితే చేయాలి అనుకుంటున్నారో ఇంకదే. అంటే ఇక్కడ మాత్రం కొంచెం వ్యక్తులకి, మీకు మధ్యలో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయండి. అలా అని చెప్పి మీరు వ్యక్తులు చెప్పింది వినట్లేదు అని నేను అనుకోను. వింటున్నారు. బట్ స్టిల్ ఎందుకో అగ్రీ అవ్వలేకపోవడం కానీ, ఆర్ పాస్ట్‌లో మీరు చేసింది ఇంకా మీరు రియలైజ్ అవ్వకపోవడం కానీ, ఆర్ అది కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ కానీ మీలో కనిపించట్లేదు. బట్ ఇఫ్ మీరు ఇలాగే ఉంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. వచ్చే రోజుల్లో కన్ఫర్మ్‌గా ఈ ఇంపాక్ట్ అయితే మీ మీద పడుతుంది. ఇది వచ్చే రోజుల్లో పడతదో తెలీదు. వచ్చే లైఫ్‌లో పడతదో తెలీదు. ఎందుకంటే ఇది చూడడానికి చాలా చిన్నగా ఉన్నా, నేను రీడింగ్ చెప్పింది మీకు సింపుల్‌గా అనిపిస్తున్నా, బట్ సింపుల్ అయితే కాదు. మీ కార్డ్స్‌లో ఏది కూడా సింపుల్‌గా లేదండి. చేసిన మంచి సింపుల్‌గా లేదు. చేసిన చెడు కూడా సింపుల్‌గా లేదు. చెప్పడంలోనే మేబీ నేనేంటంటే మీకు ఎగ్జాక్ట్‌గా ఇదే అని చెప్పలేకపోయినా స్టిల్ మీరేం చేశారో మీకు తెలుసు కదా! ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో, మీ వరకు నేను చెప్పింది రెజోనేట్ అవుతున్నట్టయితే, మీకు అర్థం అవుతున్నట్టయితే ఇప్పటికైనా సరే మారడానికి ట్రై చేయండి. వ్యక్తులు చెప్పింది వింటున్నారు. వినట్లేదు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీరు చాలా స్మార్ట్ అండి. ఎమోషనల్ టైప్ అయినప్పటికీ కూడా స్మార్ట్. కాకపోతే కొన్ని విషయాల్లోని ఆలోచించకూడని విధంగా ఆలోచించడం, చేయకూడనివి కొన్ని చేయడం లాంటివి ఎక్కడో జరుగుతున్నాయి. సో, ఇది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇవి మీరు మార్చుకోకపోతే వచ్చే రోజుల్లో ఇంకా చాలా జరుగుతాయి. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. మీరే రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల మీరు అలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు చాలా గుడ్ పర్సన్ అండి. కార్డ్స్ ప్రకారం అయితే నాకు అర్థమైంది. వ్యక్తులతో మంచిగా ఉంటారు. ఈవెన్ కొన్నిసార్లు కంఫర్టబుల్‌గా లేకపోయినా స్టిల్ మీరేంటంటే ఎవరికీ కూడా ఏది కావాలని చేసే టైప్ కాదు. ఇలా ఉన్న మీరు కొన్ని విషయాల్లో మాత్రం ఎందుకో బియాండ్ థింక్ చేయలేకపోవడం కానీ, సిట్యుయేషన్‌తో కనెక్ట్ అవ్వలేకపోవడం. సో, దానివల్ల కొంత మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం. అండ్ మీతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఐ మీన్ మీ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకి కూడా మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. సో, ఇది మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు వాంటెడ్‌గా చేయట్లేదు. బట్ మీరే రీజన్. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, అందుకే అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్‌లో మీరు కొన్ని చాలా యూనిక్ వేలో ఎక్స్‌పీరియన్స్ చేశారండి. నిజానికి మిగతా కార్డ్ సెట్స్ నేనింకా రీడింగ్ చెప్పలేదు. మీదే ఫస్ట్ కాబట్టి. యాక్చువల్‌గా అవి చెప్పకపోయినా స్టిల్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి చాలా యూనిక్ అన్నమాట. చాలా డిఫరెంట్. దాని అర్థం ఏంటంటే, యూనివర్స్‌కి మీ మీద అంత ఫెయిత్ ఉందండి. మేబీ మిగతా వాళ్ళకి కూడా అలాంటి బ్లెస్సింగ్స్ ఉండొచ్చు. ఉండవు అని నేను అనుకోను. కానీ మీరు మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినవి మిగతా వాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. బట్ లైఫ్‌ని అన్ని రకాలుగా మీరు చూసారు. మీకు యూనివర్స్ ఏంటంటే అలాంటి ఒక ఛాన్స్ ఇచ్చింది. సో, అలా ఇచ్చింది అంటే మీ లైఫ్‌ని మీరు ఒక ఫుల్లెస్ట్ వేలో లీడ్ చేయాలి. మీ లైఫ్‌లో ప్రతి మూమెంట్ కూడా మీరు చెరిష్ చేసుకోవాలి. ఆర్ ఈ లైఫ్ అనేది చాలా డిఫరెంట్ అని మీరు రియలైజ్ అవ్వాలి అని చెప్పి ఇవన్నీ జరిగాయి. సో, ఇన్ని జరుగుతున్నప్పుడు మీరేంటంటే, ఈ లైఫ్‌ని ఎంబ్రేస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో, ఈ లైఫ్‌లోని మీరు అందుకే ఇక్కడి నుంచి కూడా ఎలా ఉంటారు? ఏం చేస్తారు? ఇప్పటివరకు జరిగిపోయిన వాటికి కూడా కొన్ని పాజిటివ్‌గా జరిగిన వాటి నుంచి మీరేం నేర్చుకున్నారు? నెగెటివ్‌గా జరిగిన వాటి నుంచి ఏం నేర్చుకున్నారు? సో, ఇక్కడి నుంచి ఇవి ఎలా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తారు అనే విషయాల మీద మీరు ఫోకస్ చేయాలండి. అది చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫేజ్‌లో కూడా చాలా జరుగుతాయి. ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బట్ ఇవన్నీ కూడా మీకోసమే. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరెలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు? ఎలా వీటిని హ్యాండిల్ చేస్తారు? అనేది మ్యాటర్. ఎందుకంటే
ఇప్పటి వరకు అయితే మోస్ట్లీ మీరు గుడ్ పర్సన్ గానే ఉన్నారు. బట్ కొన్ని జరిగాయి. ఆ జరిగినవి మాత్రం మీ వల్లే జరిగాయి. అది మేబీ మీరేంటంటే ఇంటెన్షనల్‌గా చేయకపోవచ్చు. బట్ స్టిల్ కొన్ని మీరు కరెక్ట్‌గా థింక్ చేయకపోవడం వల్ల ఆర్ ప్రాపర్‌గా కన్సిడర్ చేయకపోవడం వల్ల జరిగాయి. దీనివల్ల సఫర్ అయిన వ్యక్తులు ఉన్నారు. మీరు సఫర్ అయ్యారు. అందులో ఉన్నారు. సో, ఇక్కడి నుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. మోస్ట్‌లీ ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఏది కరెక్టు, ఏది రాంగు అని ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మెయిన్ రియాలిటీ ఏంటి? అసలు మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ అండి. దానివల్ల కొన్ని సార్లు మీ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. అలా అని చెప్పి టోటల్‌గా ఎమోషనల్ పర్సను కంప్లీట్‌గా వ్యక్తులకు సరెండర్ అయిపోతారు. అది కాదు. బట్ కొన్ని దగ్గరల ఇంత లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మీరు కూడా కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోవడం అనేది యూనివర్స్ స్టాండర్డ్స్‌కి మ్యాచ్ చేయలేకపోతున్నారనమాట. యూనివర్స్ మీకొక స్టాండర్డ్‌ని సెట్ చేసిందండి. ఆ స్టాండర్డ్‌కి ఇంకా మీలో కొంతమంది రీచ్ అవ్వట్లేదు. సో, రీచ్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టీ షర్ట్ చార్మ్ ఆర్ ఈ సినాబ్రైట్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ జన్మలో ఇప్పటి వరకు మీరు చేసిన మంచి వర్సెస్ చెడు ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ మీరు చేసిన మంచి కోసం మాట్లాడతాను. తర్వాత మీరు చేసిన చెడు కోసం కూడా మాట్లాడతాను. మరి మంచి అనేసరికి మీరైతే కైండ్ హార్టెడ్ పర్సన్ అండి. గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచిస్తారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా ఒకటి చేసే ముందు కూడా మీకోసమే, మీరు మాత్రమే అనేలాగా కాకుండా ఎదుటి వ్యక్తులు, పరిస్థితులు అని కూడా ఆలోచిస్తారు. కొంచెం ఈ విషయంలో ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళు మీరు సిమిలర్ అనే చెప్పాలి. బట్ మీరు ఇంకా సాఫ్ట్ నేచర్డ్ అండి. అట్‌లీస్ట్ వాళ్ళు స్మార్ట్ అని చెప్పొచ్చు కానీ మీరు అది కూడా కాదు. చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్ టైపు. అందుకే చాలామంది వ్యక్తులేంటంటే, మీతో ఉండడానికి కానీ, మాట్లాడడానికి కానీ చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. వ్యక్తులకి అంత ఈజీగా మీరు రిజెక్ట్ చేయలేరండి. అంటే ఇప్పుడు కొంతమంది ఫేస్ మీద చెప్పేస్తూ ఉంటారు. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. మీరు అలా కూడా ఉండలేరు. అంటే మీరెలా ఫీల్ అవుతారంటే, మనం అలా చెప్పేస్తే వాళ్ళు బాధపడతారు, మళ్ళీ ఇబ్బంది పడతారు. సో, మీరేంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టే టైప్ అండి. మిమ్మల్ని కూడా మీరు ఫస్ట్ పెట్టుకోరు. సో, దీనివల్ల మీ లైఫ్‌లోని మీరు చాలా సఫర్ అవ్వడం కానీ, చాలా ఫేస్ చేయడం కానీ జరిగింది. ఎందుకంటే ఎవరైతే గుడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతారు. వాళ్ళనే చాలా మంది యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అండ్ యూజ్ కూడా చేసుకుంటారు. సో, ఆ తర్వాత చాలా బాధపడడం అన్నీ జరుగుతాయి. బట్ ఏది ఏమైనా సరే మీరు అలా ఉండడం వల్ల మీ లైఫ్‌లో చాలా ఫేస్ చేసారండి. మేబీ మీకు మంచి జరిగుండొచ్చు, చెడు కూడా జరిగుండొచ్చు. బట్ మీ నేచర్ మాత్రం ఫస్ట్ నుంచి ఇంతే. చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. మేబీ మీకు ఎవరు ఏది అడగకపోయినా, ఏది చెప్పకపోయినా పర్వాలేదు కానీ, లేకపోతే మాత్రం ఏదో మీ పర్సనల్ ప్రాబ్లమ్ మీరక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యే టైప్ అన్నమాట. సో, నిజానికి మీరు చేసిన మంచి ఏంటంటే చాలా మందిని మీరు హీల్ చేశారండి. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మీరు చేశారు. అట్‌లీస్ట్ అందరికీ కాకపోయినా డెఫినిట్‌గా మీ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళైతే చాలా మందున్నారండి. ఈ లైఫ్‌లోని మీరు చేసిన మంచి మెయిన్ చెప్పుకోదగ్గ మంచి ఆర్ యూనివర్స్ అక్నాలెడ్జ్ చేసే టైప్ మంచి ఏదైనా ఉంది అంటే అదే వ్యక్తులతో మాట్లాడడం కానీ, వ్యక్తుల్ని హీల్ చేయడం కానీ, అట్‌లీస్ట్ అందరూ కాకపోయినా ఇప్పుడు కొంతమంది కొంచెం కన్నింగ్‌గా ఉండొచ్చు. మానిప్యులేటివ్‌గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళ వల్ల మీరు సఫర్ అయ్యి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి కూడా మీరు మంచి చేశారు. అది పక్కన పెట్టేస్తే రియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళకి, రియల్‌గా పెయిన్‌లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారండి. మీరు చెప్పిన మాటలు కానీ, మీరు చేసిన పనులు కానీ వాళ్ళకొక హోప్‌ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా మీరు ఎలాంటి ఫీల్డ్‌లో అయినా ఉండొచ్చు. అంటే మీ ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీ వల్ల ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యారు. ఇది చాలా పాజిటివ్ థింగ్ అండి. అందుకే మీ లైఫ్‌లోని మీరు సఫర్ అయినప్పటికీ, స్ట్రగుల్ అయినప్పటికీ స్టిల్ సర్వైవ్ అవుతున్నారు.
అంటే మీరు చేసిన మంచే మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుంది. అయితే కొన్ని జరుగుతూ ఉండొచ్చు. అదేంటంటే పాప కర్మలు ఉంటాయి కదా! సో, గత జన్మలో చేసిన పాపం కానీ, ఈ జన్మలోనైనా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా! సో, దానివల్ల మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ మీరేంటంటే ఇలా ఉండడం మాత్రం చాలా మందికి లైఫ్ మీద హోప్ క్రియేట్ చేసింది. చాలా మంది మీ వల్ల రియల్‌గా హ్యాపీగా ఉన్నారు. సో, ఇది మీకు తెలియకో, తెలుసో కానీ చేసుకున్న మంచండి. మేబీ వచ్చే రోజుల్లో కూడా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు వ్యక్తుల వల్ల. ఎందుకంటే మీరు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, మీరు మారిపోండి అని నేను చెప్పను. ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఆల్రెడీ మీ లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి, ఆ ప్రకారం ఉండడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్ అయితే చాలా బావుంటుంది. అంటే కొన్ని సమస్యలున్నప్పటికీ స్టిల్ యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటది. మీకు ఏ విధంగా రివార్డ్స్ ఇవ్వాలో ఆ విధంగా ఇస్తుంది. సో, మీ వరకు అయితే ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టేసి సాక్రిఫైసెస్ చేసుకొని ఏది చేయాల్సిన అవసరం లేదు కానీ, అట్‌లీస్ట్ మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండండి. వ్యక్తుల కోసం మారొద్దు. కొంతమంది మీకు ఈ విషయంలో సజెషన్స్ కూడా ఇచ్చుంటారు. మీరిలా ఉన్నారు కాబట్టే వాళ్ళు అలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆర్ మీరిలా ఉన్నారు కాబట్టి మీ లైఫ్ ఇలా ఉంది అని. బట్ అవన్నీ కూడా మీరు వినొద్దండి. ఎందుకంటే వాళ్ళు మీరు కాదు. సో, మీరు ఇలా ఉండడం, మీరు ఇలా కొన్ని చేయడం వల్ల మీరు ఒక గుడ్ కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ కొంత బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు. సో, అలాంటప్పుడు ఇక్కడ ఎవరి సజెషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి మీకు మీరు ఏ ప్రాబ్లమ్ తెచ్చుకోనంత వరకు మీరెంత మంచిగా ఉన్నా పర్వాలేదండి. అలా ఉండడం వల్ల మీకు మంచే జరుగుతది కానీ చెడైతే జరగదు. యాక్చువల్‌గా మీకింకా ఎక్కువ చెప్పడానికేం లేదు. ఎందుకంటే మీకోసం మీకు తెలుసు కాబట్టి మోస్ట్‌లీ కార్డ్స్ ప్రకారం కూడా ఇదే ఎక్కువగా మెసేజెస్ ఛానెల్ అవుతుంది కాబట్టి ఇంకా మీరు చేసిన చెడు కోసం నేను మాట్లాడతాను. సో, బేసిక్‌గా మీరు ఏదో చెడు పెద్ద పాపాలు ఏం చేయలేదండి. కాకపోతే ఇప్పుడు మీ ఈ సాఫ్ట్ నేచర్ ఏదైతే ఉందో ఆర్ మీ కైండ్‌నెస్ ఏదైతే ఉందో కొన్ని సార్లు అది ఎక్స్‌ట్రీమ్ అయిపోవడం వల్ల, కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవాల్సిన విధంగా స్టాండ్ తీసుకోకపోవడం, కొన్ని రియల్‌గా మీరు ఏవైతే చేయాలో అవి చేయకుండా స్టాప్ అయిపోవడం లాంటివి జరిగాయండి. ఇదే మీరు చేసుకున్న చెడనమాట. అంటే మంచిగా ఉండడం తప్పు కాదు. ఎదుటి వ్యక్తులకి మంచి చెయ్యాలి అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఆ అతి మంచితనం వల్ల మన లైఫ్‌లో కొన్ని మనం కరెక్ట్‌గా చేయాల్సినవి చేయకపోతే తప్పు. ఎందుకు అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక లైఫ్ పర్పస్ అనేది ఉంటదండి. అంటే ఒకటి నేను చెప్పగలను ఫేజెస్ లాగా అంటే టైమ్ టు టైమ్ అది మారిపోతూ ఉంటది. ఈ పర్సన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే వీళ్ళ లైఫ్ పర్పస్ అలా ఏం ఉండదు. సో, సిట్యుయేషన్స్ బట్టి ఆ టైంకి లైఫ్ పర్పస్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. వాళ్ళ రోల్ ప్రకారం వాళ్ళు కొన్ని చేస్తూ ఉండాలి. సో, ఇలా మీరేంటంటే కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదండి. మీకు మీరే ఇవి స్టాప్ చేసుకున్నారు. సో, ఇది మీరు చేసిన తప్పనమాట. ఆర్ చెడు అని కూడా మీరు అనుకోవచ్చు. చెడు అని నేనెందుకు అన్నానంటే, ఒక పర్సన్‌కి యూనివర్స్ ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత అది ఫినిష్ చేయకపోతే దాని అర్థం ఏంటసలు? సో, వాంటెడ్‌గా మీరు చేయలేదు అని నేను చెప్పను కానీ, బట్ మీరు కొన్ని చేయాల్సినవి మీరు చేయలేదు. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు. ఆర్ ఎనఫ్ లెసన్స్ అనేవి మీరు నేర్చుకోలేదు. సో, ఇది మీరు చేసుకున్న చెడు అన్నమాట. అంటే మీకు మనసులో చాలా ఉండొచ్చు. మీకు ఫుల్ క్లారిటీ ఉండొచ్చు. ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి. సో, ఈ టైంలో ఇది మన రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మీకు తెలిసుండొచ్చు. బట్ ఇవన్నీ తెలిసినా సరే, ఇది మీరేంటంటే ఫుల్‌ఫిల్ చేయలేదండి. ఆర్ మీ మంచితనాన్ని వేరే వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకున్నారు అని నేను ఇందాకే చెప్పాను. అంటే ఆ అవకాశం ఉంది అని. సో, మేబీ మీలో చాలా మందేంటంటే వ్యక్తుల మాట విని కూడా కొన్ని చేయాల్సినవి చేయలేదు. ఆర్ ఏది ఇంపార్టెంట్ అనేది మీరు ప్రాపర్‌గా ప్రయారిటైజ్ చేయలేదు. సో, దానివల్ల కూడా కొన్ని మిస్ చేశారు. సో, ఇది ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇప్పటికైనా మీరు ఇలా ఉండడం మానేసి, మీరు చేయాల్సిందేంటి? మీ లైఫ్ ఏంటి? ఒరిజినల్‌గా మీరు ఎలా ఉంటున్నారు? ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు? సో, నేర్చుకున్న దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తే మంచిదండి. ఎందుకంటే, ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తాను. ఇప్పటి వరకు మీ లైఫ్ ఎలా ఉంది? ఏం జరిగింది? అనేది పక్కన పెట్టేస్తే, ఇక్కడి నుంచి కూడా మీరు చేయాల్సింది కానీ కరెక్ట్‌గా చెయ్యకపోయినా అండ్
ఇలాగే ఎమోషనల్ అవ్వడం వల్ల ఆర్ కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం వల్ల ఏవైనా మిస్ చేసినా పర్టిక్యులర్‌గా యూనివర్స్ మీ ముందు ఒక టాస్క్ పెట్టినప్పుడు, మీకొక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, అలాంటివి మీరు కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా యూనివర్స్ నుంచి రియాక్షన్స్ కూడా మీరు చూస్తారు. అదైతే గ్యారంటీ. ఎందుకంటే బేసిక్‌గా ఇప్పుడు ప్రతి వ్యక్తి లైఫ్ పర్పస్ ప్రకారం వాళ్ళు కొన్ని చేయాల్సుంటది. నేను చెప్పినట్టుగా వాళ్ళకొక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళది యూనిక్ వేలో చెయ్యాలి. మెయిన్ వాళ్ళేంటి అనేది యూనివర్స్‌కి అర్థమయ్యేలా చెయ్యాలి. సో, అవన్నీ మానేసి, అవి స్కిప్ చేసేసి, షార్ట్ కట్స్ వెతకడం కానీ, వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే, డెఫినిట్‌గా దానివల్ల ఒక కర్మ క్రియేట్ అవుతది కదా! ఆర్ ఆ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ, మళ్ళీ రిపీట్ అవుతాయి. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్‌లో మంచనేది ప్రతిసారి జరగట్లేదు కానీ, చెడు మాత్రం పదే పదే జరుగుతుంది. దానికి రీజన్ ఏంటో మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఎందుకంటే, మీరొక సిట్యుయేషన్ కానీ, మీకు కొన్ని అర్థమైన ప్రకారం మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే, మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి, మీరు ఆ చేంజ్‌ని చూస్తారు. బట్ మీరు చేయాల్సింది చేయట్లేదు. అందుకే మాట మాటకి రిపీట్ అవుతున్నాయి. మీ లైఫ్ ఏంటంటే, ఒకటి నేను క్లియర్‌గా చెప్తానండి. ఇప్పటికైనా చేంజ్ అవ్వాలి. ఇప్పటికైనా సరే మీరింకా అలాంటి స్ట్రగుల్ కానీ, సఫరింగ్ కానీ తీసుకోకూడదు అంటే, వ్యక్తుల విషయంలో మీరు మంచిగానే ఉండండి. వాళ్ళతో మంచిగానే మాట్లాడండి. వాళ్ళకి మంచే చెయ్యండి. కానీ మీరు చేయాల్సినవి మీరు చేయడం మానేయొద్దు. వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, సిట్యుయేషన్స్ మీకంత ఫేవరబుల్‌గా లేవు అనిపించినా స్టిల్ మీరు చేయాల్సింది మాత్రం మీరు చేయాలి. కొన్ని సార్లు లైఫ్ పర్పస్ అంటే ఈజీగా ఉండదండి. కొంత డిఫికల్ట్‌గానే ఉంటది. బట్ ఆ డిఫికల్టీని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, హ్యూమన్‌గా మీరు ఈ లైఫ్‌లో కొన్ని నేర్చుకోవాల్సినవి కానీ, కొన్ని కరెక్ట్ చేయాల్సినవి కానీ, కొంత కర్మాని క్లియర్ చేసుకోవడం కానీ మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి, అలాంటివి మీరు ఇగ్నోర్ చేయడానికి అవ్వదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లోని మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఉన్నా మీరు చేయాల్సింది చేయట్లేదు. ఇంకేదో చేస్తున్నారు. అదెందుకు చేస్తున్నారో నాకు తెలీదు. బట్ అది మాత్రం మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది మేబీ పెద్దది కాకపోవచ్చు. బట్ స్టిల్ చెడు చేసుకుంటున్నట్టే. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ కూడా మీ లైఫ్‌లో కొన్ని నెగెటివ్‌గానే జరుగుతాయి. ఆ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని మీరు ఎప్పుడు బ్రేక్ చేయగలుగుతారంటే, మీరు ఇలా మీ యూజువల్ సెల్ఫ్‌లో కాకుండా యూనిక్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు మీరనుకున్న విధంగా లైఫ్‌లో చేంజెస్ చూస్తారు. యూనివర్స్ మీ ఆన్సర్స్ మీకు కరెక్ట్‌గా ఇస్తుంది. సో, ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఇప్పటి వరకు మీకు ఆన్సర్ తెలియట్లేదు. ఆన్సర్ అనేది ఇంకా ఒక సస్పెన్స్‌లా అనిపిస్తే, సస్పెన్స్ ఏం లేదక్కడ. మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఆన్సర్ ఏంటి అనేది రివీల్ అవుతుంది. అది ఇక్కడ పరిస్థితి. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒక్కసారి చూసేద్దాం. సో, ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే, అసలు మీ లైఫ్‌లో మీరేం చేయాలనుకుంటున్నారు? ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మీరు మీ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వే ప్రకారం ఇక్కడి నుంచి మీ గోల్స్ ఏంటి? ఆర్ మీ డ్రీమ్స్ ఏంటి? లైక్ అట్‌లీస్ట్ అవన్నీ కాకపోయినా లైఫ్‌లో నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? అనే విషయాల మీద ఫోకస్ చేయండి. అది కష్టమైనా, ఈజీ అయినా స్టిల్ అవన్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు మిమ్మల్ని మీరు మెంటల్‌గా ట్రైన్ చేసుకోండి. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పగలనండి. ఇప్పటివరకు మీరు గుడ్ పర్సన్ ఆర్ సెన్సిబుల్ పర్సన్‌గా ఉండుంటారు. బట్ ఇక్కడి నుంచి మీలో ఉన్న ఆ వైల్డ్ సైడ్‌ని మీరు బయటకి తీయాలండి. మీరు కొంత అడ్వెంచరస్‌గా చేంజ్ అవ్వాలి. ప్రతిదీ కూడా అంటే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని కాకుండా లైఫ్‌లోని ఫస్ట్ టైమ్ డిఫరెంట్‌గా ఉండి, డిఫరెంట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సో, మీలో ఉన్న ఆ వైల్డ్ సైడ్ మీరు తీయడానికి ట్రై చేస్తే, మీరు థింగ్స్‌ని ఆ విధంగా హ్యాండిల్ చేస్తే, మీ ముందు యూనివర్స్ పెట్టిన టాస్క్స్ ఆ విధంగా మీరు ఫినిష్ చేస్తే మాత్రం, మీ లైఫ్ మీకు డిఫరెంట్‌గా కనిపిస్తది. అండ్ ఇంకా చాలా జరుగుతాయి. సో, వీటన్నింటిలో కూడా మీరేంటంటే, గుడ్ కర్మాని క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటదండి. సో, ఇప్పటి వరకు జరిగిన వాటిని పక్కన పెట్టేస్తే, ఇక్కడి నుంచి లైఫ్ అనేది బెటర్ చేసుకోవడానికి మీకొక ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విషయం మీద మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు మంచి వ్యక్తే. అస్సలు కాదనట్లేదు. నిజానికి ఫస్ట్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ కంటే కూడా మోస్ట్‌లీ మీరే మంచి వ్యక్తి అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంత మంచి వ్యక్తి అయినా
స్టిల్ కొన్ని విషయాల్లోనే ఏంటంటే మీరు చేయాల్సింది చేయాలి అంతే. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఈ లైఫ్ మీకు వచ్చినందుకు ఈ లైఫ్‌లో కొన్ని చేయాల్సినవంటూ ఉంటాయి కదా! అవి మీరు స్టాప్ చేయకూడదు. అలాంటి విషయాల్లో ఎవరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. అది ఇక్కడ మీరు చేయాలి. అంటే ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ ఆర్ ఈ మ్యూజిక్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ జన్మలో ఇప్పటి వరకు మీరు చేసుకున్న మంచి వర్సెస్ చెడు ఏంటి? సో, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ లైఫ్ అసలు మీకు ఈజీగా లేదండి. ఫస్ట్ మీరు చేసిన మంచి కోసం మాట్లాడతాను. తర్వాత చెడు కోసం మాట్లాడతాను. సో, అలా చూసినట్టయితే నేను చెప్పినట్టుగా అసలు ఈ లైఫ్ ఎందుకో కానీ మీకు ఫస్ట్ నుంచి కూడా ఈజీగా లేదు. మీ లైఫ్‌లో మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారండి. ఒక మాటలో చెప్పాలంటే మీ లైఫ్‌లో ఏది కూడా మీకు ఈజీగా దొరకలేదు. ఆర్ ఏది ఈజీగా జరగదు ఫస్ట్. మీరు ఏం చేసినా సరే అది ఇమ్మీడియేట్‌గా జరిగి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి మీ లైఫ్ కూడా అందరిలాగే అని మీరు ఫీల్ అయిన సందర్భాలు తక్కువ. అంటే ఎందుకిలా అంటే ఒకటే రీజన్ అండి. పాస్ట్ లైఫ్ కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మేబీ అందుకే ఫస్ట్ నుంచి కూడా మీ లైఫ్ మీకు ఈజీగా అనిపించలేదు. అంటే ఇప్పటికి కూడా ఇలాగే ఉంది. మోస్ట్‌లీ ఏది చెయ్యాలి అనుకున్నా వెంటనే జరగదు. అది జరగాల్సిన టైంలోనే జరుగుతది. అలా అని చెప్పి మీరు ఏ ప్రయత్నం చేయకుండా సైలెంట్‌గా ఉంటే అసలు జరగదు. సో, అట్‌లీస్ట్ కొన్నిసార్లు ఫెయిల్ అయినా స్టిల్ నేను చేయాల్సింది చెయ్యాలి. సో, నేను స్టాండ్ తీసుకోవాలి అని మీరు ఇలా ఉండడం వల్ల మీ లైఫ్‌లో మీరు కొన్ని అచీవ్ చేయడం జరిగింది. నేను చెప్తున్నాను కదా! మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పోలిస్తే మీకు ఏది కూడా ఈజీగా జరగదు. జరగలేదు ఇప్పటి వరకు. సో, ఎంతో కష్టపడి లైక్ వాళ్ళు ఒక 50% పెడితే మీరు ఒక 100% పెడితే కానీ మీకేది జరగదు. అంటే మీకెవరు సపోర్ట్ చేయలేదు. జస్ట్ కంపేర్ చేస్తున్నట్టయితే అలాంటి పరిస్థితి అన్నమాట మీది. సో, ఇలా మీరు ఉంటూ గూడా మీ లైఫ్‌లో చాలా సాధించారండి. మీ లైఫ్‌ని చాలా మార్చుకున్నారు. అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేస్తే ఈరోజు అట్‌లీస్ట్ మీరు ఎలా అయినా మీ లైఫ్‌లో ఉంటున్నారు అంటే దానికి రీజన్ మీరే. మీరు పడిన కష్టం కానీ, అంటే మీ లైఫ్‌ని మీరు అర్థం చేసుకున్న వే కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ విధంగా మార్చాయి. మీ జీవితాన్ని కూడా ఈ విధంగా మార్చాయి అని చెప్పొచ్చు. సో, నిజానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు ఎలా అనిపిస్తున్నారో నాకు తెలీదు కానీ, డెఫినిట్‌గా మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కైతే మీ లైఫు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే మీకేది ఈజీగా జరగలేదండి. లిటరల్‌గా మీరు ఏది చేయాలి అనుకున్నా వ్యక్తులు మీకు సపోర్ట్ చేయకపోవడం, అండ్ మీరు గూడా చాలా కష్టపడడం, అంటే స్ట్రగులే ఎక్కువ కనిపిస్తుంది. సో, నిజానికి ఇదే మీరు చేసుకున్న మంచి. ఎందుకంటే మీ ప్లేస్‌లో ఇంకొకలుంటే ఎప్పుడో గివ్ అప్ చేసేస్తారు. ఇవన్నీ నా వల్ల కాదు అనుకోని ఏం జరిగితే అది జరిగింది అన్నట్టుగా చేంజ్ అయిపోయేవారేమో. బట్ మీరేంటంటే ఇన్ని ఫేస్ చేస్తూ కూడా మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఒక బెటర్ పొజిషన్‌లో చూడాలి అనే ఒక డిటర్మినేషన్‌తో ఉన్నారు. సో, దానివల్ల యాక్చువల్‌గా ఇక్కడి వరకు ఎలాగో వచ్చారు. ఇంకా ఫర్దర్‌గా కూడా యూనివర్స్ మీకొకటే చెప్తుందండి. మేబీ మీ లైఫ్ అనేది ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నట్టుగా లేకపోయినా, ఇప్పటి వరకు మీరు అనుకున్న దాంట్లో ఒక 50% అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇంకా 50% బ్యాలెన్స్ ఉంది. ఆర్ ఇంకా మీ లైఫ్‌లోని మీరు సాధించాల్సింది చాలా ఉంది. ఇలా మీకు ఏదనిపిస్తున్నా స్టిల్ ప్రతిరోజు మిమ్మల్ని మీరు చేసుకోండి. మీకోసం మీరు ఫైట్ చేయండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీకోసం మీరు సర్వైవ్ అవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇలా ఇండివిడ్యుయల్‌గా ఆర్ ఇండిపెండెంట్‌గా ఉంటూ కొన్ని చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లో మీరు సక్సెస్ చూస్తారు. మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన వాటితో మీకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఆర్ ఆల్రెడీ సాటిస్ఫై అయినా వచ్చే రోజుల్లో కూడా మీ లైఫ్ ఇంకా సాటిస్ఫైయింగ్‌గా ఉంటదంట. సో, మీరు దాని కోసం అయితే అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇదే మీరు చేసుకుంటున్న మంచండి. కొన్ని సార్లు ఎదుటి వ్యక్తులకి మంచి చేయడం ఆర్ పరిస్థితుల్లోని అడ్జస్ట్ అవ్వడం అనేది నిజంగా మంచి చేసుకోవడం అని చెప్పడానికి లేదు. బట్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవడం ఆర్ స్ట్రగుల్ తీసుకోవడం, ఫైట్ చేయడం అంటే స్ట్రాంగ్‌గా ఉండడం అనేది అదొక యూనిక్ క్వాలిటీ అన్నమాట. అందరికీ అది ఉండదు.
సో మీరు ఆ కేటగిరీలో ఉన్నారు కాబట్టి నిజానికి ఇది మీరు చేసుకుంటున్న మంచి. ఇప్పటి వరకు అయితే మీరు మంచి చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే మీరు ఎక్కడ గివ్ అప్ చేయలేదండి. లైక్ లిటరల్‌గా మీ లైఫ్‌ని కూడా ఎండ్ చేసుకునే సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేశారు. అలాంటి సిట్యుయేషన్స్ నుంచి కూడా మీరు బయటకొచ్చారు. మీరు ఫైట్ చేస్తున్నారు. మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అది వేరే విషయం. బట్ స్టిల్ సర్వైవ్ అవ్వాలి అని మాత్రం డిసైడ్ అయ్యారు. సర్వైవల్‌తో పాటు సక్సెస్ కూడా చూడాలి అనుకోని వెయిట్ చేస్తున్నారు. సో, బేసిక్‌గా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటున్న మంచనే చెప్పాలండి. మరి ఎక్కువ చెప్పడానికేం లేదు. కానీ మీ కార్డ్స్‌లో ఎనర్జీ మాత్రం ఈ విధంగా ఉంది అంటే మీరేం ఫేస్ చేశారు, ఫేస్ చేస్తున్నారో నేనైతే అర్థం చేసుకోగలను. కానీ యూనివర్స్ ఇది అప్రిషియేట్ చేస్తుందండి. యూనివర్స్ ఇదే మీరు చేసుకుంటున్న మంచిగా అక్నాలెడ్జ్ చేస్తుంది. అంటే మీ లైఫ్‌లో మీరు ఇంకా ఏవేవో చేస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా కౌంట్ అవ్వచ్చు. బట్ స్టిల్ మేజర్‌గా కౌంట్ అయ్యేదైతే ఇదే. ఎందుకంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం, మీ లైఫ్ కూడా ప్రీషియస్ అని మీరు అది అర్థం చేసుకొని దాని ప్రకారం ఇలా ఉండడం అనేది ఇది డిఫరెంట్ స్టోరీ అన్నమాట. సో, నేను చెప్తున్నాను కదా! ఇలా మీరు ఉండడం వల్ల జనరేషనల్ కర్సెస్ ఉన్నా ఆర్ జనరేషనల్ ట్రామాస్ ఉన్నా ఇవి కూడా బ్రేక్ అవుతున్నాయండి. సో, డెఫినిట్‌గా మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా మీరు మంచి చేస్తున్నారు. వాళ్ళు మీ వల్ల బెనిఫిట్ అయ్యేలాగా చేస్తున్నారు. వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు. సో, ఇవంతా కూడా ఆబ్వియస్‌గా మీరు చేసుకుంటున్న మంచనే చెప్పాలి. ఇంకా చెడు విషయానికొచ్చేసరికి సో, లైఫ్‌లో ఇంత ఫేస్ చేసిన తర్వాత ఒక పర్సన్ అన్ని వేళలు స్ట్రాంగ్‌గా ఉండడం కష్టం. ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేది చాలా కామన్. మూడ్ స్వింగ్స్ అనేవి చాలా కామన్. కాకపోతే సిట్యుయేషన్స్‌లోని మీకు క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లోని మీ ఎమోషన్స్‌ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. సిట్యుయేషన్స్ బియాండ్ చూడడానికి ట్రై చేయట్లేదు. ఆఫ్‌కోర్స్ బియాండ్ చూడడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఓవర్ థింక్ చేయడం, పాస్ట్ ఫియర్స్, పాస్ట్ ట్రామాస్ మీలో ఉన్నాయి. కొంచెం అవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, దానివల్ల మీరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు ఏం చేస్తారో అనేది మాత్రం కొంచెం అన్‌సర్టైన్‌గా ఉంది. దీనివల్ల మేబీ మీరు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీ వల్ల కొంతమంది వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయండి. సో, ఇది యాక్చువల్‌గా మీరు చేసుకుంటున్న చెడు. అంటే ఎందుకు ఇది చెడు కింద కౌంట్ అయ్యింది అంటే, ఇంత లైఫ్‌లో స్ట్రగుల్ అయిన తర్వాత నిజానికి మీకు చాలా క్లారిటీ ఉండాలి. చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు కదా! సో, ఆబ్వియస్‌గా క్లారిటీ ఉండాలి. బట్ ఎక్కడో కానీ క్లారిటీ మిస్ అవుతుంది. ఎక్కడో కానీ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. అలా ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు మీరు మీలాగా ఉండట్లేదు. ఇంకొక వ్యక్తిలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకొక వ్యక్తిలాగా కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. అది ఒరిజినల్‌గా మీరు కాదు. మేబీ మీ స్టాండర్డ్స్ తగ్గించుకొని మీరు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. ఆర్ మీ ఫియర్స్ వల్ల అయినా సరే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. సో, వాటిని మీరు కరెక్ట్ చేసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ కదా! అది ఇక్కడ ప్రాబ్లమ్ లాగా అనిపిస్తుంది. అంటే కొంతమంది వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటది అంటే, ఎక్కువ భయపడ్డారనుకోండి, ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేయడానికి అలాంటి సిట్యుయేషన్స్‌కి ఎదురు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలీదు. కొంతమందికి భయం వేసినప్పుడు సైలెంట్ అవ్వడం కానీ, సరెండర్ అవ్వడం కానీ చేస్తారు. అలా మీరు చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎక్కడో కానీ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అక్కడ ఎందుకో మీరు డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ట్రై చేసేది కూడా కరెక్ట్‌గా ఉండట్లేదు. జస్ట్ ఫియర్‌తోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే అది ఎక్కడ బయటకి రాకుండా లైక్ మీరు భయపడుతున్నారు, మీరు సఫర్ అవుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు అనేది బయటకి రాకుండా కంట్రోల్ చేయాలి, డామినేట్ చేయాలి అనేలాగా మీ బిహేవియర్ ఉంటుంది. దీనివల్ల కర్మ అనేది క్రియేట్ అవుతుందండి. ఆల్రెడీ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు అంటేనే పాస్ట్ లైఫ్ కర్మ వల్ల. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా కర్మని క్యారీ చేస్తున్నారండి మీరు. అంటే ఈ పాస్ట్ లైఫ్ కర్మ క్లియర్ చేసుకోవడానికి ఇంకా మీకు చాలా టైం పట్టొచ్చు. దానికి తోడు మీరింకా ఈ లైఫ్‌లో కూడా క్రియేట్ చేసుకుంటే ఇది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటదండి. ఇంకా ఎన్ని జన్మలెత్తుతారో ఎవరికీ తెలీదు. రీజన్ ఏంటి అంటే, గత జన్మలోని ఆర్ ఆ ముందు జన్మలో మేబీ కొన్ని జన్మల్లో చేసుకున్నవన్నీ కూడా అనుభవిస్తున్నారు. సో, దానివల్లే మీరేంటంటే, మళ్ళీ మళ్ళీ కూడా మీ లైఫ్‌ని ఎంత బెటర్ చేయాలనుకున్నా, ఎంత బ్యాలెన్స్ చేయాలి అనుకున్నా, స్టార్టింగ్ పాయింట్‌కొస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. కొన్ని జరుగుతున్నాయి. జరిగినా సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఎందుకంటే, మీరు పడిన కష్టానికి మీకు జరుగుతుంది ఏమీ అనిపించట్లేదు. సో, దానికి తోడు మీ ఎమోషన్స్‌ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోకపోతే, స్పిరిచ్యువల్‌గా మీరు అవేకెన్ అవ్వకపోతే
ఆ క్లారిటీ మిస్ అయితే ఇంకా సఫర్ అవుతారండి. సో, కర్మనైతే క్రియేట్ చేసుకుంటున్నారు. కార్మిక్ వీల్ అయితే స్పిన్ అవుతుంది. సో, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, కొన్ని విషయాల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాలనేవి జాగ్రత్తగా తీసుకుంటే తప్ప, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వండి. ఒకటి మాత్రం నేను చెప్తాను. మీరు పర్టిక్యులర్‌గా చెడు చేసుకుంటున్నారు అని నేను చెప్పను కానీ, కొన్ని విషయాల్లో ఆలోచించకూడని విధంగా ఆలోచించడం, భయపడడం వల్ల చేస్తున్న కొన్ని పనులు అవి మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నాయి. వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అండ్ మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతున్నాయండి. సో, అందుకే మీరేంటంటే ఎక్కడ ఎలాంటి అడ్జస్ట్‌మెంట్లు చేయాలి? ఆర్ ఎలా కొన్ని కరెక్షన్స్ చేయాలి అనేది ఎమోషన్స్‌తో కాకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేసి, ఆ రియాలిటీ ప్రకారం సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని కొన్ని చేయడం వల్ల ఇలాంటి విషయాల నుంచి మీరు బయట పడతారండి. మీకెలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. సో, దీని మీద కొంచెం మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇదంతా ఒక ప్రాబ్లమ్ అని కాదు కానీ, ఇది మీరు సాల్వ్ చేయగలిగింది. ఇది మీరు హ్యాండిల్ చేయగలిగింది. సో, జస్ట్ మీరు ఎలా మీ ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు అండ్ డెసిషన్స్ ఎలా తీసుకుంటారు. సో, అది ఇక్కడ మ్యాటర్. అందుకే ఎమోషనల్ అవ్వడం, ఓవర్ థింక్ చేయడం, ఆ మూడ్ స్వింగ్స్ రాకుండా జాగ్రత్త పడండి. మెంటల్‌గా మీకెంత క్లారిటీ ఉంటే, అంత బాగా థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. సో, అసలు యూనివర్స్ ఇచ్చే మీకు ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, ఒకటి మాత్రం నేను చెప్తానండి. మీ లైఫ్‌లో గుడ్‌గా కొన్ని జరిగినా, బ్యాడ్‌గా కొన్ని జరిగినా మీకనిపిస్తూ ఉండొచ్చు. నాకెవ్వరు సపోర్ట్ లేరు. యూనివర్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు. గాడ్ కూడా నాకు ఏ విధంగా ఫేవర్ చేయట్లేదు. మొత్తానికి నా లైఫే ఇంత. నేను ఇలాగే ఫైట్ చేయాలి. ఒంటరిగా పోరాటం చేస్తున్నాను అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ రియాలిటీలోని ఈ ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకంటే కూడా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి యూనివర్స్ ఎక్కువ ఫేవర్ చేయాలి అనుకుంటుంది. ఎక్కువ సపోర్ట్ చేయాలి అనుకుంటుంది. అండ్ గాడ్ కూడా మీకు ఫేవర్ చేయాలి అనుకుంటున్నారు. నిజానికి థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. అందుకే మీ జీవితంలో కొన్ని జరుగుతున్నా స్టిల్ మీరేంటంటే ఎలాగో ఒకలాగా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. ఆ టైంకి కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయట పడుతున్నారు ఈజీగా. అది ఎందుకు అంటే గాడ్ సపోర్ట్ మీకు ఉండడం వల్లే. ఆర్ మీ స్పిరిట్ గైడ్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కంటిన్యూస్‌గా. సో, అందుకే మీ లైఫ్‌లోని ఎంత కొన్ని బ్యాడ్‌గా జరుగుతున్నా స్టిల్ కొన్ని గుడ్‌గా జరుగుతున్నాయి. యాక్చువల్‌గా ఇంత కర్మ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు నార్మల్‌గా మీరు అంత ఈజీగా సెట్ అవ్వలేరు. ఏదో సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు మీ లైఫ్‌ని కూడా మీరు ఇలా లీడ్ చేయలేరు. అలా చూసుకున్నట్టయితే డివైన్ సపోర్ట్ మీకుంది. ఈవెన్ యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మేబీ మీరేంటంటే పాస్ట్ లైఫ్‌లో చాలా కర్మని క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. అదే ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, దానివల్ల మీరు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా స్టిల్ మీకు గాడ్ ఫేవర్ చేయాలనే అనుకుంటున్నారు. యూనివర్స్ కూడా మీకు గైడ్ చేస్తుంది. బట్ స్టిల్ యూనివర్స్ ఎప్పుడూ కూడా లా ఆఫ్ కర్మ మీద ఆపరేట్ అవుతుంది కాబట్టి లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. అలాంటప్పుడు యూనివర్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఇలాగే ఫేవర్ చేయడం అనేది జరగదు. యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అది పక్కన పెట్టేస్తే నిజానికి మీకు ఎవరి సపోర్టు లేదు. ఏది మీ లైఫ్‌లోని పర్ఫెక్ట్‌గా జరగట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మీరు సింగిల్ ఆర్ లోన్లీగా బ్యాటిల్ చేస్తున్నారు అని మాత్రం అనుకోవద్దు. మీకు వెనక నుంచి ఇలాంటి సపోర్ట్ ఉంది కాబట్టే మీరు ఇవన్నీ ఫైట్ చేయగలుగుతున్నారు. ఇంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నారు. ఇది మాత్రం మీరు రియలైజ్ అవ్వాలండి. ఎందుకంటే ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్‌లో ఇంకా ఇంకా మీరు చాలా బాటిల్స్ విన్ అవుతారు. చాలా ఫేస్ చేస్తారు. అండ్ మీ ఫియర్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేయగలుగుతారు. సో, ఈరోజు ఈ కార్డ్ ద్వారా నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. మీ లైఫ్‌లో ఈ స్ట్రగుల్స్ ఎండ్ అవుతాయి. సో, ఇవేమి ఉండవు అని నేను చెప్పను కానీ, బట్ వచ్చే రోజుల్లో మీరు ఇంకా ఏది ఫేస్ చేసినా, ఎలాంటి సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉన్నా సరే, గాడ్ సపోర్ట్ మీకుంది అని మాత్రం మీరు అర్థం చేసుకొని, అందుకే ఓవర్ థింక్ చేయడం, ఎమోషనల్ అవ్వడం మానేసి గాడ్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. సో, మీరు ఆ టైంకి చేయాల్సింది చెయ్యాలి అని అర్థం చేసుకొని చేస్తే బెటర్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.